భారతదేశం అనేక కొత్త ఇనిషియేటివ్స్ గ్లోబల్ లెవెల్లో లాంచ్ చేయడంలో చాలా ముందంజలో ఉంది ఈ మధ్య. ఇన్ఫ్యాక్ట్ చాలా సమ్మిట్స్ని హోస్ట్ చేస్తూ అంతకంటే ఎక్కువగా అనేక ఇనిషియేటివ్స్లో తనే ముందంజ వేస్తూ ముందు అడిగేస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా మనం చూస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో ప్యారిస్లో మోడీ గారు లాంచ్ చేశారు. ఆ రోజున ఆయన ఆలోచించిన విధానం, ఆ తర్వాత దాని హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఏర్పాటు చేయటం, దానికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కూడా ఇండియాకి రావటం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. అది మోడీ గారి ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఆ తర్వాత మనం చూస్తే కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇనిషియేటివ్, అది కూడా చాలా పాపులర్ అయింది. వీటన్నిటిలోనూ ఇండియా పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ G20 సందర్భంగా ఇంకొక అలయన్స్ బాగా న్యూస్లో ఉంది. రేపు దీని మీద పెద్ద ప్రస్తావన కూడా రాబోతుందని చెప్పి వార్తలు చెప్తున్నాయి. అదే ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్, అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో చాలా దేశాలు క్లైమేట్ చేంజ్ వీటి మీద చాలా దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీద మనం చాలా ప్రామిసులు చేసాం. ఇండియా కూడా పంచామృత ప్రామిస్ చేసి వచ్చింది. ఎనర్జీ మిక్స్ని కాంపోజిషన్ మార్చాలని ఇండియా కూడా ట్రై చేస్తుంది. దానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక ఇంధన శక్తులపైన మనం చాలా దేశాలు ఆధారపడాలని ప్రయత్నం చేస్తున్నాయి ఇక్కడి నుంచి. ఇటువంటి పరిస్థితిలో శిలాజ ఇంధనాలను పక్కన పెట్టి రెన్యూబుల్ సోర్సెస్ మీద మనం ముందుకెళ్తున్నాం. ఈ టైంలో బయోఫ్యూయల్, జీవ ఇంధనం బాగా వార్తల్లో ఉంది. ఈ మధ్య మన మినిస్టర్ కూడా హర్దీప్ పురి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2025 కల్లా 20% ఆఫ్ ఇథనాల్ విల్ బి బ్లెండెడ్ ఇన్ పెట్రోల్. 20% ఇథనాల్ పెట్రోల్ బ్లెండ్ చేసి టార్గెట్ను 2025 కల్లా పూర్తి చేస్తామని చెప్పండి, ఇంకా 2 ఏళ్లలో. సో బయోఫ్యూయల్ ఇది జీవ ఇంధనం. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ముందుగా ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. రెండోది, ఇండియా లాంటి పెద్ద దేశాలు దే ఆర్ ఎనర్జీ గజ్లర్స్. బయట దేశాల నుంచి చాలా ఇంధనం కొనుక్కొచ్చుకోవాలి. సో మనకి ఎక్స్పోర్ట్ బిల్స్, ఇంపోర్ట్ బిల్స్ ఇవన్నీ చూస్తే, మన బ్యాలెన్స్ షీట్ చూస్తే మన ఫారెక్స్ రిజర్వ్స్లో ఇంపోర్ట్ బిల్స్ ఎక్కువ, ముఖ్యంగా పెట్రోల్ మీద ఎక్కువ ఖర్చు పెడతాం. పెట్రోల్ కొనుక్కొచ్చుకోవడానికి, వీటన్ని కొనుక్కొచ్చుకోవడానికి, ఎనర్జీ కొనుక్కొచ్చుకోవడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం. ఇప్పుడు మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద మనం ఆదా చేసుకోవచ్చు మనం కనుక బయోఫ్యూయల్ మీద ఎక్కువ దృష్టి పెడతాయి. తర్వాత డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 టార్గెట్ పెట్టాం, ఇంకా డబుల్ అవ్వాలా. మన రైతాంగం యొక్క ఇన్కమ్ని పెంచుకుందాం అని చెప్పి. సో బయోఫ్యూయల్ మీద మనం ఎక్కువగా దృష్టి పెడితే మన రైతాంగం యొక్క ఇన్కమ్ కూడా పెంచుకోవచ్చు. అంతెందుకు, ఇండియా ప్రపంచంలోనే దీనిలో లీడర్ అయ్యే అవకాశం. ఎర్లీగా, ఇఫ్ యూ స్టార్ట్ ఎర్లీ యూ కెన్ టేక్ ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ అనమాట. ఇది కూడా ఇండియాకు ఉంటుంది. బయోఫ్యూయల్లో ఇండియా ముందంజ కూడా వేయచ్చు. బయోఫ్యూయల్ ఇనిషియేటివ్లో ముఖ్యంగా ఇండియా, అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలు చాలా ముందున్నాయి. మీరు గమనిస్తే కనుక అమెరికా, ఇండియా, బ్రెజిల్ దే అకౌంట్ ఫర్ 85% ఆఫ్ గ్లోబల్ ఇథనాల్ ప్రొడక్షన్. గ్లోబల్ ఇథనాల్ ప్రొడక్షన్లో వాళ్ళు 80% వాళ్ళదే ఉందన్నమాట. ముఖ్యంగా అమెరికా 55% షేర్, బ్రెజిల్ 27% షేర్, ఇండియా 3% షేర్ ఉంది ఇథనాల్ ప్రొడక్షన్లో. గ్లోబల్ ఇథనాల్ ప్రొడక్షన్లో అమెరికాకేమో దాదాపు 50% షేర్ ఉంది, తర్వాత బ్రెజిల్కేమో 27% షేర్ ఉంది, ఇండియాకి 3% షేర్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ 3 దేశాలు దీన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ దేశాలతో పాటు అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, కెనడా, ఇటలీ, కెన్యా, మారిషస్, పెరాగ్వే, సీషెల్స్, UAE, ఉగాండా లాంటి దేశాలు కూడా ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ ఇనిషియేటివ్లో అలయన్స్లో ముందుండే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కథనం ప్రకారం భవిష్యత్తులో గ్లోబల్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది, ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధన ఉత్పత్తి అనేది 2030 నాటికి IIIA స్కోప్ కనిపిస్తుంది. ట్రిపుల్ అవ్వాల్సిందే, 3 అంతలు అవ్వాల్సిందే. ఇప్పుడున్న దానికి 3 ఇంతలు రెట్టింపు అవ్వాల్సిందే. అప్పుడే ప్రపంచం నెట్ జీరో ఎమిషన్ టార్గెట్స్ తొందరగా రీచ్ అవ్వగలదన్నమాట. అంటే కార్బన్ ఎమిషన్స్ లేకుండా ప్రపంచం బయోఫ్యూయల్ని ఎక్కువ వాడితే కనుక, బయోఫ్యూయల్ 3 ఇంతలు రెట్టింపు చేస్తేనే 2030కి ఇట్ కెన్ అచీవ్ నెట్ జీరో టార్గెట్స్ అనమాట. సో ఇండియా ఓవరాల్గా ఎనర్జీ డిమాండ్ కూడా ప్రపంచవ్యాప్తంగానూ భారతదేశంలో ఎనర్జీ డిమాండ్ కూడా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది. దానికి కూడా ఇది పనికొస్తుంది. సో ఈ ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది మిగతా ఈ పాటికే ఉన్న ఎనర్జీ ఏజెన్సీస్తో లింకప్ అయి పనిచేస్తుందంట భవిష్యత్తులో. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కావచ్చు, క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ బయోఫ్యూయల్ ప్లాట్ఫామ్ కావచ్చు, మిషన్ ఇన్నోవేషన్ బయో ఎనర్జీ ఇనిషియేటివ్ కావచ్చు, గ్లోబల్ బయో ఎనర్జీ పార్ట్నర్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా. దాంతోపాటు బయో ఎకానమీ అనే టర్మ్ కూడా బాగా న్యూస్లోకి వస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలో ఏదైనా సరే ఎకలాజికల్ ఫ్రెండ్లీ. ఉదాహరణకి నువ్వు ఏ ఇండస్ట్రీ పెట్టినా, ఏ వ్యవస్థ చేసినా
ఇప్పుడు వ్యవసాయం ఉందనుకోండి, లేకపోతే ఫిషరీస్ ఉందనుకోండి, మన ఆర్థిక వ్యవస్థలో ప్రతిదీ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉంటే అది సస్టైనబుల్ ఎకానమీ అవుతుంది అనమాట. సో బయో ఎకానమీ, బయో ఎనర్జీ అనే కాన్సెప్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. స్లోగా ప్రతి ఇండస్ట్రీలో ఎనర్జీ ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే మనం శిలాజ ఇంధనాలు వాడకుండా రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అనమాట. అయితే బయోఫ్యూయల్, ముఖ్యంగా ఇథనాల్ చూసుకుంటే కనుక మనకి ఇథనాల్ జనరల్గా మనకి చెరుకు పంట, అంటే మనం చెరుకుని పిప్పి చేసి ఆ పిప్పిలోంచి వాడటం ఇలాంటివి చేస్తుంటాం. కొన్నిసార్లు రైతులు ఏం చేస్తారంటే ఇటువంటి చెరుకుకి సంబంధించి పిప్పి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా దీనికి కనుక గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇచ్చి సపోర్ట్ ఇస్తే ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు ఇట్లాంటి ఉత్పత్తి మానేసి ఎక్కువగా బయోఫ్యూయల్ మీద పెట్టుబడి పెడతారు, ఇలాంటి చెట్ల పెంపకం మీద అని ఒక విమర్శ కూడా ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక తక్కువ వ్యవధిలో సేంద్రియ పద్ధతి ద్వారా మనం ఉత్పత్తి చేయొచ్చు ఈ బయోఫ్యూయల్ మొక్కలను కానీ చెట్లు కానీ తయారు చేసేవి. జనరల్గా జీవ ఇంధనం అంటే బయోఫ్యూయల్ అనేది ఘన, ధ్రువ మరియు వాయు స్వభావం కలిగి ఉంటుందంట. ముఖ్యంగా చెక్క, ఘన అంటే సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు చెక్కలు కానీ అంటే వుడ్ కానీ, ఎండిన మొక్క పదార్థం, పేడ వీటిలోంచి కూడా తీయొచ్చు అంట. ద్రవం అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు బయో ఎథనాల్ మరియు బయోడీజిల్ అంటాం. వాయు గ్యాస్ స్టేట్లో బయోగ్యాస్ అంటాం అనమాట. వీటన్నిటినీ కూడా మనం మన ట్రాన్స్పోర్టేషన్లో వీటన్నిటిలో కూడా వాడుకోవచ్చు. అయితే ఎంతవరకు బ్లెండ్ చేయొచ్చు అనేది కూడా దాని మీద ఒక మోడాలిటీస్ ఉంటాయన్నమాట, ఎకో ఫ్రెండ్లీ ఇది. అయితే మీకు తెలుసు రోజు రోజుకి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. శిలాజ ఇంధనాల నుంచి వచ్చే గ్రీన్ హౌస్ వాయువులు చాలా నష్టం చేస్తున్నాయి, పంటలకు కూడా నష్టం చేస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక బయోఫ్యూయల్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. కానీ దీన్ని ఎవరు ముందు లీడర్షిప్ తీసుకుంటారు, దీని ప్రొడక్షన్లో ఎవరు ఎక్కువ ఇనిషియేటివ్స్ తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బయోఫ్యూయల్లో రకరకాలు ఉన్నాయి. బయోడీజిల్, బయో ఇథనాల్, బయోమిథనాల్ అనేవి. భారతదేశంలో ఎక్కువగా మనం ప్రపంచవ్యాప్తంగా కూడా బయోడీజిల్, బయో ఇథనాల్ వాడతాం. బయోమిథనాల్ ఇంకా అంత పెద్ద ప్రొడక్షన్ లేదనమాట. ఓవరాల్గా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం బయోఫ్యూయల్కి గ్లోబల్ డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ ఈ కమింగ్ 2021 నుంచి 2026 వరకే, ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు 41 బిలియన్ లీటర్స్ ఆఫ్ బయోఫ్యూయల్ అవసరం అవచ్చంట. సో భవిష్యత్తులో ఎవరైతే ఎర్లీగా దీనిలో ఇనిషియేటివ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కూడా అంటున్నారు.